జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. లేదు, ఇప్పుడన్న మాట మరోసారి మాత్రం అనకండి. ఒకవేళ అనాలనుకుంటే ఒంటరిగా అనుకోండి. ఎందుకంటే నా భర్త గురించి ఇలాంటి మాటలు వినలేను. వినలేకపోతే నీ చెవులు రెండు మూసుకో. అత్తయ్య, నేను పరిహాసం చేయడం లేదు. అత్త కోడల మధ్య ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి. అలగడం, బతిమాలడం, గొడవలు చాలా ఉంటాయి. అయినా ఇద్దరి మధ్య బంధం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఒక్కడే అవుతాడు కాబట్టి. కానీ మనిద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. మీ దృష్టిలో అయితే నా భర్తకు అసలు స్థానమే లేదు. అందుకే ఇక నుంచి మీరు ఆయన గురించి ఏమైనా అనాలనుకుంటే మీరు నా అత్తయ్య అన్న విషయం నేను మర్చిపోతాను. అది గుర్తు పెట్టుకోండి. చూడండి అత్తయ్య, నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మర్యాదను ఉల్లంఘించలేను. సార్, మీరిక్కడ? భీమ్, ఈరోజు ఆఫీసుకు రావద్దు. మీ కాలేజ్ విద్యార్థికి అలాగే నా స్నేహితుడికి మధ్య ఏదో జరిగింది. కాలేజ్ పరిసరాల్లోనే న్యాయస్థానం ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. స్టీఫెన్ నాకు చాలా పాత స్నేహితుడు. స్నేహితుడేంటి, ఈయన నాకు చాలా సహాయం చేశాడు. నేను న్యాయవాదం మొదలుపెట్టినప్పుడు ఈయన నాకు చాలా అండగా ఉన్నారు. హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చారు? ఒక అబ్బాయికి వ్యతిరేకంగా నువ్వు చాలా పటిష్టంగా కేసు వాదించడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్, నీ కోసం ఏ కేసైనా వాదించగలను. సరే. అదిగో, న్యాయవాది గారికి మొత్తం తెలిసిపోయింది. ఇక ఆయనే స్వయంగా భీమరావుకి మద్దతు ఇస్తాడు. ఇక భీమరావుని ఎవ్వరు ఓడించలేరు. మీ ఇద్దరి అంచనాలు పూర్తిగా తప్పు. ఇప్పుడు ఇదే న్యాయవాది భీమ్కు వ్యతిరేకంగా వాదిస్తాడు, అలాగే తనని ఓడిస్తాడు కూడా. అన్నట్టు భీమ్, కాలేజీలో ఎలాగూ చదువు కొనసాగడం లేదు కదా, న్యాయస్థానం కూడా కాలేజీలో ఏర్పాటు చేశారు. నువ్వు నాతో పాటు రావచ్చు, వాదనలు కూడా వినొచ్చు. లేదు లాయర్ గారు, మేమిద్దరం ఇప్పుడు ఇంకొక పని మీద వెళ్తాను. మీరు వెళ్ళండి. సరే. పద భీమ్. రమా, ఎందుకలా అరుస్తున్నావు? చూడు, నేను బజార్ వెళ్తున్నాను. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. భోజనం వండి పెట్టాను, నువ్వు వెళ్ళి వడ్డించుకొని తిను. సరే. దలియమ్మా, ఆ అది నాకు కొంచెం బజార్లో పనుంది. నేను కూడా నీతో పాటు వస్తాను. పద పద. దలియమ్మా, దలియమ్మా, నేను కూడా వస్తాను. పద పద పద. మేము వస్తాం. పద. అంతా నాటకం. ఎవరు బజార్కి వెళ్ళడం లేదు. అందరూ వెళ్లేది భీమ్ కాలేజీలో ఏం జరుగుతుందో అది చూడడం కోసమే. నువ్వన్నది నిజమే హితేష్ అన్నా. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది? మనందరం కూడా భీమ్ కాలేజీకి వెళ్ళిన పదండి. మనం కూడా చూద్దాం భీమ్ తన న్యాయవాది సార్ని ఎలా ఎదుర్కొంటాడో. వెళ్ళి వినోదం చూద్దాం. పదండి పదండి. భీమరావు తన దగ్గర సహాయకుడిగా ఉద్యోగం చేస్తున్నాడో లేదో అని. జడ్జి గారు, భీమరావు ఎలాంటి స్టూడెంట్ అంటే తన చదువే తనకు ఊపిరి లాంటిది. తన చదువును ఆపేయమంటే తన ఊపిరిని ఆపేయడం వంటిదే. ఇక దీనివల్ల ఇలాంటి విద్యార్థులు ప్రతిరోజు మరణిస్తారు. దీనికి బాధ్యులు ఎవరు అవుతారు? యంత్రాంగమా, మీరా, లేక మేమా? అందుకే నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను కాలేజీని కొనసాగించమని. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
యువర్ ఆనర్, సంవత్సరంన్నర క్రితం ఒకసారి అల్లర్లు జరిగాయి. నగరాన్ని మూసేయడం జరిగింది. 1 నెల తర్వాత నగరాన్ని తెరిచారు. ఇక ఈ 1 నెలలో దాదాపు 150 మంది చనిపోయారు. ప్రభుత్వ రిపోర్ట్. ఎందుకంటే నగరం మూసుంది, అందుకే వాళ్లకు పని దొరకలేదు. అంటే నగరాన్ని మూసేయడం తప్ప? ఒకవేళ తప్పే అయినా ఏం పర్వాలేదు. కానీ నాకేమనిపిస్తుందంటే అది ఒప్పని. ఎందుకు ఒప్పంటే నగరం మూసుండటం వల్ల 150 మంది చనిపోయి ఉండొచ్చు, కాని నగరమే చావకుండా బతికింది. అదేవిధంగా నాకు తెలిసి ఈ కాలేజీ తెరిచుంచడం వల్ల యంత్రాంగం పరిస్థితి దిగజారొచ్చు. అందుకే వాళ్ళది చెప్తున్నారు. ఇక వీళ్ళేం శాశ్వతంగా అనడం లేదు, కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఇక కొద్ది రోజుల్లో ఒక అధికారి అన్నింటినీ తన నియంత్రణలోకి తీసుకోగలడు కదా. ప్రభుత్వ న్యాయవాది దగ్గర చెప్పడానికి ఏమైనా ఉంటే చెప్పండి. నో సార్, థ్యాంక్ యూ. ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ న్యాయస్థానం ఒక అభిప్రాయానికి వచ్చింది. సార్ క్షమించండి, కానీ ఈరోజు మేమిక్కడికి రావడానికి 15 నిమిషాలు ఆలస్యమైంది. అదెందుకైందో దానికి కారణం నేను న్యాయస్థానానికి చెప్పాలనుకుంటున్నాను. అది సరే, కానీ దీంతో ఏం రుజువు అవుతుంది? 10 నిమిషాలు ఆలస్యమైనా, అరగంట ఆలస్యమైనా, 1 గంట ఆలస్యమైనా దానివల్ల పెద్దగా తేడా ఉండదు భీమరావు. ఆర్డర్ ఆర్డర్. ఈ న్యాయస్థానం భీమరావుని ప్రశ్నిస్తుంది, నిన్ను కాదు. కానీ ఈ సంఘటనకు అలాగే ఈ కేసుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. రోడ్డును పంచాయతీ కార్యాలయంగా మార్చటం వల్ల ఒక వ్యక్తికి 15 నిమిషాలు వృధా అయింది. మీరే ఆలోచించండి సార్. కాలేజ్ని న్యాయస్థానంగా మార్చటం వల్ల మరి ఇక్కడ చదువుకునే విద్యార్థుల మీద, చదువు చెప్పే అధ్యాపకుల మీద దీని ప్రభావం పడదా చెప్పండి? దారి మూయటం వల్ల ఇంత ఇబ్బంది కలిగినప్పుడు మరి కాలేజ్ మూయటం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదా సార్? భీమరావు, నువ్వు చాలా సరైన విషయం చెప్పావు. అలాగే సార్. నిజం చెప్పాలంటే ఈ కాలేజ్లో నేను కేవలం భవిష్యత్తులో ఉద్యోగం చెయ్యాలని మాత్రమే చదువుకోవటం లేదు. చదువు నా దృష్టిలో ఒక తపస్సుతో సమానం. అది పూర్తవగానే నేను నా జాతికున్న సంఖ్యలను, పెద్ద జాతి వాళ్ల తిరస్కార భావాల చేదుదనాన్ని అన్నింటినీ తెంచాలనుకుంటున్నాను. అలాగే ఒకరి పవిత్రమైన తపస్సుకు ఆటంకం కలిగించడం మంచిది కాదు. అలాగే నాకు ఇది కూడా అనిపిస్తోంది, ఆంగ్లేయ అధికారి సాహెబ్ తన దర్యాప్తు కొనసాగించాలి అని. ఎందుకంటే మేము పేదవాళ్లం, అణచబడ్డ వాళ్లం కూడా సార్. చిన్న జాతి వాళ్లం సార్. మా దగ్గర ఏదైనా చేసి చూపించడానికి ఒక్కటే మార్గం ఉంటుంది. అదేంటంటే మా పనిని తపస్సులాగా భావించడం. మిగిలిన వాళ్ళు ఈ సమాజం ఎలాగూ సహకరించదు. ఇక నేను ఆశించేది ఒకటే, న్యాయస్థానం సహకరిస్తుందని. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చూడండి చూడండి, ఇప్పుడు రామ్జీ తన కొడుక్కి ప్రవచనాలు చెప్తాడు, గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. ఇక ఎలా చెప్తాడంటే అందరికీ అనిపిస్తుంది
ఈ రోజు తను భీమ్రావును ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడిని చేసే తీరతాడని. ఇక తన కొడుకు భీమ్రావు అలాగే మారతాడు. నిజమే. నిజానికి మేము తన మాటల్ని చాలా సార్లు విన్నాం, కానీ ఈయన మాత్రం ఆ మాటలు వినలేదు. సార్, యూ విల్ బి హియర్ దిస్. రియల్లీ? యా. రామ్జీ, స్టార్ట్. దద్దమ్మలో మొదలు పెట్టండి. రామ్జీ, ఏం ఆలోచిస్తున్నావు? నచ్చజెప్పు ఈ ఓటమి గురించి నీ కొడుక్కి. చూడు బాబు, వ్యక్తి ఎప్పుడు తన గెలుపుకే తోడుంటాడు, అలాగే తన ఓటమికి పారిపోతూ ఉంటాడు. నువ్వే గుర్తు చేసుకో, నువ్వు ఎప్పుడెప్పుడు గెలిచావో నువ్వు ఇక్కడ అందరి మధ్యలో ఉన్నావు, ఇక్కడ అందరితో కలిసి భోజనం చేశావు, సంతోషాలు జరుపుకున్నావు. ఎవరెవరు నిన్ను వ్యతిరేకించేవాళ్ళో వాళ్ళు నీ ఎదురుగానే నిలబడి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు నువ్వు ఓడిపోయావు, అందుకే నువ్వు వెళ్లి గదిలో కూర్చుని ఉండిపోయావు. ఇలా ఇంకెప్పుడు చెయ్యొద్దు. చూడు భీమ్, ఇది కూడా గుర్తుపెట్టుకో, నువ్వు గెలిచిన తర్వాత, నువ్వు ఓడిన తర్వాత జనాల ప్రతిక్రియ ఎలా ఉంటుందో చూస్తూ ఉండాలి. దాంతో ప్రేరణ లభిస్తుంది. తర్వాత పోరాటం కోసం చాలాసార్లు మనోబలం లభిస్తుంది. చూడు, ఎందుకంటే ఎవరైతే ఇప్పటి నుంచి నష్టాన్ని కలిగిస్తారో తాను ఆ తర్వాత కూడా పెద్ద నష్టాన్ని కలిగించగలడు. ఈ సంవత్సరానికి నీకయ్యే ఫీజు ఆర్థిక సహాయంలోంచి చెల్లించడం జరిగింది, కానీ ఆ తర్వాత 2 సంవత్సరాల ఫీజు ఆర్థిక సహాయంలోంచి చెల్లించడం జరగదు. ఇక మహారాజు ఏం చెప్పారంటే నీకు ఇక ముందు నుంచి ఆర్థిక సహాయం ఇవ్వడం కుదరదని. అద్భుతం. ఆలస్యంగా వచ్చిన శుభవార్త తెచ్చారు. మహారాజుకి జయ హో. మహారాజుకి జయ హో. అన్నట్టు ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎవరికైతే బతకడానికి హక్కు ఉండడం మంచిదో కాదో వాళ్లకు మహారాజు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. మీరు మాకు ఈ గుడ్ న్యూస్ చెప్పి మా ఈ ఫంక్షన్ సంతోషాన్ని డబుల్ చేశారు. రండి, మీరు కూడా మా ఈ ఫంక్షన్లో ఎంజాయ్ చేయండి. లేదు, నేను మహారాజు గారి సందేశం తీసుకొచ్చాను, అందుకే ఈ వేడుకలో పాలు పంచుకోలేను. ఇట్స్ ఓకే. మంత్రి గారు, నా భర్తకు ఆర్థిక సహాయాన్ని దూరం చేయకండి, మీకు దండం పెడతాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు రాజులు కదా, మీ అందరి దృష్టిలో ఆర్థిక సహాయం డబ్బులు కొన్ని నాణాలంతే. కానీ భీమ్రావు దృష్టిలో తన ఊపిరి. మీరిలా చేయకండి. రామ్జీ, మా కళ్ళల్లోకి తర్వాత చూడొచ్చులే, ముందుగా ఇక్కడికి రా. ఈయన కాళ్ళు చేతులు పట్టుకో, కాళ్ల మీద పడి బతిమాలు, అలాగే కొంచెం ఏడు. రా.
చూడండి మంత్రి గారు, మహారాజు కొన్ని షరతులు పెట్టినప్పుడు అప్పుడే నేను ఈ ఆర్థిక సహాయాన్ని వ్యతిరేకించాను. నువ్వు పట్టభద్రుడవయ్యేదాకా చదువుకయ్యే మొత్తం ఖర్చు మా ఈ బరోడా రాజ్యమే భరిస్తుంది. కాని ఒక షరతు, నీ చదువు పూర్తయిన తర్వాత బరోడాకి వచ్చి బరోడా రాజ్యానికి సేవ చేయాల్సి ఉంటుంది. కానీ నేను మౌనంగా ఉన్నాను. ధన్యవాదాలు. పదండి. మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేనింకా ఓడిపోలేదు. పోరాటం ఇంకా ముగిసిపోలేదు. నేను ఇక ముందు కూడా పోరాడతాను. ఇక పోరాటం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. యా, నేను సిద్ధంగున్నాను. రెడీ అయిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు ఏర్పాట్లు చేసుకో. నిన్ను ఓడించిన తర్వాత ఇదే చోటుకొచ్చి ఇంతకంటే పెద్ద ఫంక్షన్ జరుపుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ నైట్. థ్యాంక్ యూ. భీమరావు, వదులుకో ఆర్థిక సహాయం మీదున్న ఆశని. ఆయన రాజుగారి మంత్రి, ఏదేదో చెప్తుంటాడు. ఇక నువ్వా మూర్ఖుడివి? అవును, నువ్వు మూర్ఖుడివే. ఇంకా తను ఇక్కడికి ఏం చేయడానికి వస్తున్నాడు చెప్పు. ఈ దేశంలోని రాజులు మహారాజులు ఎప్పటి నుంచి సమయానికి కట్టుబడి ఉంటున్నారు. మిగతా వాళ్ళ సంగతి తెలీదు, కానీ బరోడా రాజు సాయాజీ మహారాజు సమయానికే కట్టుబడి ఉంటాడు. అలాగే ఉంటాడు కూడా. మహారాజ్ గారు ఏమన్నారు? మహారాజు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ ఒక షరతు పెట్టారు. భీమ్రావ్, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబుగా మహారాజు ఏం చెప్పారంటే, ఒకవేళ తన సైనికుడు ఒకసారి ఓడిపోయి వస్తే ఆయన తన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోడు. అలాగే తన యోగ్యతని కూడా తక్కువ అంచనా వేయలేడు. ఒకవేళ అదే సైనికుడు పదే పదే ఓడిపోయి వస్తూ ఉంటే తన యోగ్యతల మీద మాకు నిస్సందేహంగా అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత మేము దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటామని. తీసుకోండి, ఈ పాలు తాగండి. ఆయన ఎంతో గొప్పవారు, పైగా గొప్ప రాజు అయ్యుండే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీ తప్పేమీ లేదుగా. ఆజ్ఞలు జారీ చేశారు, అది కేసులో అయినా గెలువు లేదా ఆర్థిక సహాయం వదిలేయని. ఈ బస్తీలోని వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరంటే అది నాకు అర్థం అవుతుంది. కానీ ఆయన మహారాజా అయ్యుండి కూడా అర్థం చేసుకోలేదు. అలాంటిదేం లేదు. ఆయన రాజు, మనకంటే చాలా పెద్దవాడు.
ఎప్పుడూ దయాభావంతో ఉండలేడు. అలాగే ఏ వ్యక్తి సామర్థ్యమైనా ఎప్పుడు పెరుగుతుందంటే తన ఎదురుగా కష్టమైన సవాళ్లని పెట్టబడినప్పుడు. ఇక మహారాజు ఈ కష్టమైన సవాలుని నా ముందు ఉంచారు కదా, ఒకవేళ నేను దీన్ని పరిష్కరించగలిగితే నా సామర్థ్యం కూడా పెరిగిపోతుంది. మీరెలా పరిష్కరించగలరు? కేసు ఎవరు వాదిస్తారు? అయినా ఒకవేళ ఎవరైనా సిద్ధపడినా కూడా మళ్ళీ అన్ని అలాగే జరుగుతాయిగా, ఇంతకు ముందు జరిగినట్టుగా. మరి మనం ఎలా గెలవగలం? చాయ్ తాగు, తాగు. అవుతుందిరమ్మా, అంతా సాధ్యమవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఈ కేసు ఇప్పుడు నేనే వాదిస్తాను రమా. మే ఐ కమ్ ఇన్ సార్? రా. సార్, నేను ఈ ఫైల్ తయారు చేశాను. ఈ ఫైల్లో నేనేం రాశానంటే ఈ కేసులో నేను ఎలా గెలవగలను అనేది. ఒకసారి మీరు చూడండి సార్. నీకు అసలు తెలుస్తోందా భీమరావు, ఇందులో ఎంత పెద్ద రిస్క్ ఉందో? కానీ సార్, కేసులో గెలవడానికి నా దగ్గర ఇంతకంటే మంచి పద్ధతి కూడా లేదు. అది సరే, కానీ ఈ కాగితంలో ఏం రాసుందో అందులో ప్రతిదీ అలా జరగలేదు. ఇలా అయితే నీ ఆర్థిక సహాయం నీకు శాశ్వతంగా దూరమైపోతుంది. నువ్వు చాలా పెద్ద ఆపదలో ఇరుక్కుపోతావు. నేనెలాగూ ఆపదలో ఇరుక్కుపోయాను సార్. ఇప్పుడు ఆపదలోంచి బయటపడాలి, అందుకే ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇక మీరే కోర్టులో చెప్పారు కదా, భీమ్రావు నువ్వు రాసి ఇవ్వగలవా కాలేజ్ తెరిచిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగవు అని? నేను మీకు రాసి ఇస్తున్నాను సార్, అలాంటి సంఘటనలేవీ జరగవు. మీరు కేవలం కాలేజ్ని తెరిపించడానికి ఏర్పాట్లు చేయించండి. ఒకసారి మళ్ళీ ఆలోచించు భీమరావు. వెంటనే ఈ తరగతిలోంచి బయటికి వెళ్ళిపో. నిర్ణయం అయిపోయింది. భీమ్రావు లేదా తన జాతిలోని ఏ పిల్లవాడు కూడా ఈ విద్యాలయంలో చదవడానికి వీల్లేదు. భీమ్రావు ఇక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నేను 5 వరకు లెక్క పెడతాను. ఆ లోపు ఇతన్ని పంపించండి, లేదంటే విద్యాలయం ఉండదు. అలాగే ఇక్కడ ఎవరు చదువుకోలేరు. గురువు గారు, వీడు చిన్న జాతి వాడయ్యుండి సైన్స్ చదువుతాడా? మేము ఏ మైక్రోస్కోప్ లో కన్ను పెట్టి చూస్తామో అందులో వీడు కూడా తన కన్ను పెట్టి చూస్తాడా? మా టేబుల్ మీద కూర్చొని మా అందరి పవిత్రతను నాశనం చేస్తాడా? నేను చూస్తాను నువ్వు ఇక్కడ బొంబాయిలో కూడా ఎలా చదువుతావో. ఇప్పటి వరకు మన హక్కు కోసం పోరాటాలు చేశాం. ఇక ముందు కూడా పోరాడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కేవలం పోరాడుతూనే ఉండాలి. అమ్మా, నీ భీమా ఇంత పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. నీ ఆశీర్వాదాన్ని నాకు ఎప్పుడూ అందిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను ఇక ముందు చదువుకోవాలన్న ఈ పోరాటంలో గెలవడానికి. నాన్న, నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను.
ఇప్పుడు కేవలం మీ అందరి సహకారం కావాలంతే. మీది, బాలా అన్నయ్యది, అలాగే మన ఇంట్లోని వాళ్ళందరిది కూడా, నేను పై చదువులు కోరుకునే వాళ్ళందరిది. నా ఆర్థిక సహాయం నాకు దూరం కాకూడదు నాన్న. మేమెలాగో మీకు తోడుగా ఉన్నాం, కానీ ఇదంతా మంచి అనిపించడం లేదు. తప్పొప్పులు నిర్ణయించడానికి ఇది సరైన సమయం కాదు రమా. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రేపటి నుంచి కాలేజ్ తెరవబోతున్నారనే వార్త వాళ్లకు తెలియగానే నరోత్తమ్ జోషి అలాగే ప్రచండదేవ్ ఏదో ఒక పథకం ఖచ్చితంగా వేస్తారు. ఆ భీమ్రావ్ తన రిస్క్ తో కాలేజీ తెరిపిస్తున్నాడు. రేపు కాలేజ్ తెరుచుకుంటుంది. ఏదో ఒకటి చేయక తప్పదు. మనందరం ఏం చేయగలం? ఎస్, మీరందరూ ఒక పని చేయండి. కాలేజీలో ఎవరినైనా 4-5 పట్టుకొని వాళ్ళని బాగా కొట్టండి. ఆ తర్వాత నేను భీమ్రావ్ మీద హింసను రెచ్చగొట్టాడని కేసు ఫైల్ చేస్తాను. అండర్స్టాండ్? మీరిద్దరూ మీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగే నేను నా ఏర్పాట్లు చేసుకుంటాను రేపటి కోసం. భీమ్, వాళ్ళంతా ఖచ్చితంగా ఎవరైనా కుర్రాళ్ళ మీద దాడి చేస్తారు, కానీ మనం అంతమంది పిల్లల్ని ఎలా కాపాడగలం? లేదు నాన్న, నాకేమనిపిస్తుందంటే వాళ్ళిద్దరూ ఏదో ఒక భిన్నమైన పథకం రచిస్తారని. నరోత్తమ్, దాడి ఆ కుర్రాళ్ల మీద మాత్రం జరగదు. అంటే దాడి ఈ ఆంగ్లేయుడి మీద జరుగుతుంది. వీడికి ఎంత ఎక్కువ దెబ్బలు తగిలితే ఆ భీమరావుకు సమస్యలు కూడా అంతగా పెరిగిపోతాయి. అలాగే జరుగుతుంది. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ప్రచండదేవ్ గారు. ఇక దీంతో పాటే కాలేజ్ తెరిపించాలన్న భీమరావు ఉద్దేశంలానే ఉండిపోతుంది. ఇక అందుకనే మనం కాపాడాల్సింది కాలేజ్ కుర్రవాళ్లను కాదు, మనం కాపాడాల్సింది ఆ ఆంగ్లేయ అధికారిని. కానీ భీమ్, ఒకవేళ మనం ఆ ఆంగ్లేయ అధికారిని కాపాడాలనుకుంటే మనం తన మీద కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. నేను కొంచెం చలిగాలి కోసం బయటకు వచ్చాను. ఇంట్లో ఊపిరాడడం లేదనిపించింది. అవునా? ఏం పర్వాలేదు జీజాబాయ్, కానీ యాదృచ్ఛికం చూసావా? నువ్వు చల్లగాలి కోసం ఏ దారిలో బయలుదేరావో ఆ దారి ప్రచండదేవి ఇంటి వైపు వెళ్తుంది. అలాంటిది ఏమీ లేదు. అదే ఉంది. నీ గురించి సంవత్సరాలుగా తెలుసు. సర్లే, నేను ఇక్కడికి నిన్ను తిట్టడానికో లేదా నచ్చజెప్పడానికో రాలేదు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చాను. ఈ రోజు నేను నీకు నా స్వహస్తాలతో తినిపిస్తాను. పద, రా. నిలబడ్డావేంటి? రా, కూర్చో. పాలు స్తోమతుందా? అవును, ఈ పాలు తీసుకుని ఎక్కడికెళ్తున్నావు? ఎలాగో ముందు ముందు మీ అందరికీ ఏడ్చే రోజులు మొదలవుతున్నాయి కదా. ఏడ్చే రోజులు కాదు, సంతోషమైన రోజులు వస్తున్నాయి. అదే సంతోషంలో ఈ పాలు తీసుకెళ్తున్నాను పాయసం చేయడానికి. అన్నట్టు సంతోషకరమైన రోజులు ఎందుకంటే నా భర్త గెలిచాడన్న కబురు రాబోతుంది. ఆ భీమరావు నీకు కూడా పనికి మాలిన కలలు కనడం నేర్పించాడనమాట. బహుశా నీకు తెలియదనుకుంటా, చెప్తా విను. మాకు ఆ మూర్ఖపు భీమరావు కంటే చాలా ఎక్కువ తెలివి ఉంది. ఇక ఈ రోజు కాలేజ్ తెరిచిన తరువాత అది ఎలా మూతపడుతుందో చూస్తూ ఉండు. అలాగే ఇది కూడా చూడు.
నీ భర్త భీమరావు ఎలా ఇరుక్కుంటాడో అని చూస్తూ ఉండు. ఆంగ్లేయ అధికారికి చిన్న ఘాటు కూడా పడదు. ఆయన దాడి చేసిన వాళ్ళు మీ మనుషులని ఆయనకు తెలిస్తే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అప్పుడు మీ గతేంటి? అయినా ఏమన్నారు మీరు? ఏంటి, నా భర్త కంటే ఎక్కువ తెలివైన వాళ్ళ? అయితే వినండి, నా భర్త దగ్గర మీకంటే ఎక్కువ తెలివుంది. అయినా మీరు మా చేత్తో వండిన వంట తినరుగా? లేదంటే ఈ విషయాల్లో మీకు నేను 2 గిన్నెల పాయసం తినిపించేదాన్ని. ఏయ్, నువ్వు నీ హద్దుల్లో ఉండడం మంచిది. అరవకండి. నరత్తం జోషికైతే వేలసార్లు చెప్పాను, కానీ మీకు మొదటిసారి చెప్తున్నాను. నా భర్త దారిని ఎవ్వరూ అడ్డగించలేరు, అలాగే ఎవ్వరూ ఆపలేరు కూడా. లేదు, మీ ముగ్గురికి సిగ్గనేదే రాలేదు. మీకు తెలుసు కదా నేను సార్ని ఎంతగా గౌరవిస్తుంటానో. ఈయన మీద దాడి చేస్తారా? ఈయన మీద మాట్లాడండి. నరోత్తం, అసలు నువ్వు ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఎందుకు మిత్రులుగా చేసుకున్నావు? సిగ్గనిపించడం లేదు నిన్ను? సాహెబ్ సార్, సార్ మీరు చాలా పెద్ద అధికారి. నేను కూడా మీలాగే పెద్ద అధికారిని కావాలనుకుంటున్నాను. నాకు తెలీదు వీళ్ళందరూ కూడా చదువుకున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుంటారో లేదో, కానీ నాకైతే బాగా తెలుసు. ఈ రోజు మీరు ఏ స్థానంలో ఉన్నారో ఒకవేళ అక్కడికి చేరుకోవాలంటే చదువుకోకుండా చేరుకోవటం అస్సలు కుదరదు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు మా కాలేజ్ని మోయించకండి సార్. ఇది నాదో లేక మీదో గెలుపోవటంలే విషయం కాదు సార్. విషయం కేవలం ఇంతే, నేను నా ఆర్థిక సహాయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. పై చదువులు చదువుకోవాల్సి ఉంటుంది. చదువుతూనే ఉండాలి సార్. ప్లీజ్. నాన్న, అన్నయ్య, పదండి. ఇక తర్వాత ఏం చేయాలి? నేను నీ లాయర్ని, ఫీజు తీసుకున్నాను కదా, నువ్వేది చెప్తే అది చేస్తాను. కాని ఒక్కటి ఆలోచించు, పోయినసారి నీ మీద దాడి జరిగినప్పుడు అది వీళ్ళందరే చేసుంటారు. ఎందుకంటే నువ్వు కాలేజ్ మూయించాలని. ఎందుకంటే వీళ్లకున్న లక్ష్యం ఒక్కటే, ఏదో ఒక రకంగా భీమరావు చదువుకోకుండా ఆపడం. ఇంత పెద్ద అధికారి వకీలు గారు మన ఇంట్లో మొదటిసారిగా తింటున్నారు. తృప్తిగా పెట్టాలి, కడుపు నిండాలి. అయ్యో రమా, నెమ్మదిగా వేయి. లేదు, రమ ఇంట్లో సరుకులు చాలా ఎక్కువైపోతున్నాయి, అందుకే గిన్నెలోంచి పాయసం కింద పడుతోంది. ఎలా అనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ కేవలం వాళ్లకు పాయసం తినిపించడం కోసమే పుట్టారని. ఇప్పుడు వస్తా. లేదత్తయ్యా, మా ఇద్దరికి మీతో బంధుత్వం ఏర్పడింది. అది కూడా ఈ రూపంలో. మీరు మాకు అత్తగా, ఇక మేము మీకు కోడళ్లుగా. నేను చెప్పేది నమ్మండి అత్తయ్యా. పరాయి వాళ్ళకి ఏదో తినిపిస్తే నాకు ఇంకా రమకు ఎంత సంతోషం కలుగుతుందో.
అంతకంటే చాలా ఎక్కువ బాధ మాకు ఏ విషయంలో ఉందంటే మా అత్తయ్య మా మీద కోపంగా ఉందని. తినండి. ఈ పాయసం భీం గెలిచినందుకు లక్ష్మి. ఇక నేను చావడానికి ముందు భీం గెలిచినందుకు పాయసం నా గొంతులోంచి కిందకి దిగదు. ధర్మం, సంస్కారం, సాంప్రదాయాల మీద నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి ప్రచండ దేవ్ ఓడిపోలేదు. నిజానికి మొత్తం ఈ తరమే ఓడిపోయింది. అసలు రాబోయే తరాలకు మనం బోధించాల్సిన విషయం ఏంటంటే తను ఎంత గొప్పదో ఇక ఆ చిన్న జాతి వాళ్ళు వాళ్లకున్న స్థోమతేంటో అది వాళ్లకు తెలిసేలా చెయ్యాలి. చూడు నరోత్తం, చరిత్ర రాయడం జరిగినప్పుడు ఇందులో నరోత్తం జోషి అలాగే ప్రచండ దేవ్ పేర్ల గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. కానీ ఇది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది, మనం ఉన్నాము అని. మనం ఉన్నాము అని, అలాగే మనం ఏమీ చెయ్యలేకపోయామని, ఏమీ చెయ్యలేదని. కానీ నరోత్తం, ఒకవేళ మన పేర్లు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయాలనుకుంటే మనం ఏదో ఒకటి చెయ్యక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.